హాయ్ మా పిల్లలు ఎలా ఉన్నారు? ఈరోజు మనము 4th క్లాస్ మ్యాథ్స్ మ్యాజిక్ సెమిస్టర్ 1లో ఆగస్ట్ మంత్ సిలబస్కి సంబంధించినటువంటి లెసన్. ఆగస్ట్లో ఏంటమ్మా అడిషన్ చాప్టర్ కదా, దానికి సంబంధించినటువంటి వర్క్షీట్స్ అయితే మనం ఇప్పుడు చేసేద్దాం. ఫస్ట్ వర్క్షీట్ మా అడిషన్లో సబ్ టాపిక్ 4 డిజిట్ అడిషన్ వితౌట్ క్యారీయింగ్, 4 అంకెల కూడికలు. చూడడమ్మా ఫస్ట్ దానికి ఆన్సర్. ఇవి మనం ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి నేను టోటల్ ఆన్సర్ అయితే చెప్పేస్తున్నానమ్మా. ఓకేనా, మీరు చేసి ఆన్సర్ టాలీ చేసుకోండి. ఫస్ట్ వన్కి ఆన్సర్ 5778, 5788. సెకండ్ వన్ 7778, 7778. థర్డ్ వన్ 7889. ఫోర్త్ వన్ 9999. ఫిఫ్త్ వన్ 9686, 9686. నెక్స్ట్ సెకండ్ చూడండి, యాడ్ 6120 అండ్ 3524. ఇవి రెండు యాడ్ చేస్తే 9644 వస్తుంది. నెక్స్ట్ యాడ్ 4263 అండ్ 3651. వీటిని యాడ్ చేస్తే 7914. నెక్స్ట్ 3521 ప్లస్ 5324. టోటల్ యాడ్ చేస్తే 8845. అలాగే 2340 ఈజ్ మోర్ దాన్ 5328. అంటే 5328 కంటే 2340 ఎక్కువగా గల సంఖ్య ఏది అంటే ఏం చేయాలా? మనం 5328కి 2340 యాడ్ చేయాలి. చేస్తే ఏది అంత ఎక్కువ ఉండే నెంబర్ ఏది? 5328 కంటే 7668. నెక్స్ట్ వర్క్షీట్ 2. ఇక్కడ చూడండి, వర్డ్ ప్రాబ్లమ్స్ అడిషన్ వితౌట్ క్యారీయింగ్, సంకలనంపై రాత లెక్కలు. ఆదిలక్ష్మి మెంబర్ ఇన్ ఏ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ deposit 5600 towards savings and 2150 for loan installment in Andhra Bank. How much total amount did she deposit? ఆమె బ్యాంక్లోంచి లోన్ తీసుకుంది. బ్యాంక్లో అమౌంట్ కడుతూ రావాలి కదా, కట్టినప్పుడు ఫస్ట్ ఎంత డిపాజిట్ చేసింది? 5600 వచ్చేసి సేవింగ్ చేసింది. లోన్కి అమౌంట్కి ఎంత కట్టింది? 2150 కట్టింది అనమాట. ఇప్పుడు టోటల్ ఎంత కట్టింది అనేది క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు దీంట్లో? వాట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ గివెన్ ఇన్ ద ప్రాబ్లంలో మనకి ఏమి ఇచ్చారు? అపోజిట్ డిపాజిట్స్ అండ్ సేవింగ్స్ ఇన్ బ్యాంక్లో ఏం డిపాజిట్ చేసింది, ఏం సేవింగ్స్ ఉంది అనేది ఇచ్చాడు. వాట్ ఈజ్ టు బీ ఫౌండ్? టోటల్ డిపాజిట్ ఇన్ ద, ఇప్పుడు ఆమె చేసిన రెండుని మనకి ఇచ్చాడు, కానీ మనం కనుక్కోవాల్సింది ఏంటి? ఆ రెండు టోటల్ ఎంత, ద టోటల్ డిపాజిట్ ఇన్ ద బ్యాంక్ అనేదాన్ని మనం ఇప్పుడు కనుక్కోవాలి. నెక్స్ట్, విచ్ ప్రాసెస్ డూ యూ ఫాలో ద సాల్వ్ దిస్ ప్రాబ్లమ్? టోటల్ అంటే ఎప్పుడైనా సరే మొత్తం అన్నప్పుడు ఏం చేయాలి? అడిషన్ చేయాలి. నెక్స్ట్, ఆదిలక్ష్మి మెంబర్ ఇన్ ఏ సెల్ఫ్ గ్రూప్ డిపాజిట్ 5600 టువర్డ్స్ సేవింగ్స్ అండ్ 2150 ఫర్ లోన్ ఇన్స్టాల్మెంట్ ఇన్ ఆంధ్ర బ్యాంక్. హౌ మచ్ టోటల్ అమౌంట్ డిడ్ షీ డిపాజిట్ ఇన్ ద బ్యాంక్? ఇప్పుడు చూడండి, డిపాజిట్ ఆదిలక్ష్మి ఫర్ సేవింగ్స్ 5600, డిపాజిట్ ఫర్ లోన్ ఇన్స్టాల్మెంట్ 2150. టోటల్ అడిషన్ చేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది? 7750. ఓకేనా. నెక్స్ట్ సబ్ టాపిక్ వర్డ్ ప్రాబ్లం అడిషన్స్ వితౌట్ క్యారీయింగ్, సంకలనంపై రాత లెక్కలు. వర్క్షీట్ 2 థర్డ్ లెక్క చూడండి, సేమ్ ఈమదే. ఇక్కడ క్వశ్చన్ ఇంకొకలాగా అడిగాడు అంతే. ఆదిలక్ష్మి మెంబర్ ఇన్ ఏ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ డిపాజిట్ 5600 టువర్డ్స్ సేవింగ్స్ అండ్ 2150 ఫర్ లోన్ ఇన్స్టాల్మెంట్ ఇన్ ఆంధ్ర బ్యాంక్. హౌ మచ్ టోటల్ అమౌంట్ డిడ్ షీ డిపాజిట్ ఇన్ ద బ్యాంక్? సేమ్ అదే. ఇక్కడ ఫస్ట్ సెకండ్ థర్డ్లో, ఫస్ట్ క్వశ్చన్లో కానీ సెకండ్ క్వశ్చన్ కానీ థర్డ్ క్వశ్చన్ కానీ అంతా అదే. క్వశ్చన్ అనేది డిఫరెంట్ ప్యాటర్న్లో అడుగుతున్నాడు. మనీ డిపాజిట్ ఫర్ సేవింగ్స్ 5600, మనీ డిపాజిట్ ఫర్ లోన్ ఇన్స్టాల్మెంట్ 2150. టోటల్ మనీ డిపాజిట్ ఫర్ బోత్ 7750. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, మళ్ళీ క్వశ్చన్. ఆదిలక్ష్మి మెంబర్ ఇన్ ఏ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ డిపాజిట్ 5600 టువర్డ్స్ సేవింగ్స్ అండ్ 2150 ఫర్ లోన్ ఇన్స్టాల్మెంట్ ఇన్ ఆంధ్ర బ్యాంక్. హౌ మచ్ టోటల్ అమౌంట్ డిడ్ షీ డిపాజిట్ ఇన్ ద బ్యాంక్? టోటల్ అమౌంట్ ఎంత? 7750 డిపాజిట్ ఇన్ ద బ్యాంక్. నెక్స్ట్ వర్డ్ ప్రాబ్లమ్స్ అడిషన్. ఫస్ట్ వన్, ఇన్ ఏ మ్యారేజ్ ఫంక్షన్
1352 water bottles in the first and 1514 water bottles at the end were served. అంటే వాటర్ బాటిల్స్ మ్యారేజ్లో ఫస్ట్ 1352 బాటిల్స్ సర్వ్ చేసినారు, మళ్ళీ ఎండ్లో మళ్ళీ 1514 బాటిల్స్ సర్వ్ చేసినారు. హౌ మెనీ బాటిల్స్ వేర్ సర్వ్డ్ ఇన్ టోటల్ ఎన్ని బాటిల్స్ సర్వ్ చేసినారంటే అడిషన్. నెంబర్ ఆఫ్ బాటిల్స్ యూజ్డ్ ఇన్ ద ఫస్ట్ అట్ మ్యారేజ్ 1352, నెంబర్ ఆఫ్ బాటిల్స్ యూజ్డ్ అట్ ద ఎండ్ 1514, total bottles 2866. Next, Kamala sold 3210 candles and Vimala sold 5346 candles during Diwali season. How many total candles did they sell? చూడండి, దివాళీకి కమల అమ్మిన క్యాండిల్స్ 3210, విమల అమ్మింది 5346. టోటల్ ఎంత? రెండింటిని అడిషన్ చేయాలి, 8556. నెక్స్ట్, Govind distribute 2346 books and 1523 plates to the students on the occasion of his son's birthday. How many items were distributed by him? చూడండి, గోవింద్ తన కుమారుడు పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు 2346 పుస్తకాలు, 1523 ప్లేట్లను పంపిణీ చేశారు. అతను పంపిణీ చేసిన మొత్తం వస్తువులు అన్నాడు, అంటే బుక్స్ని ప్లస్ ప్లేట్స్ని మనం అడిషన్ చేయాలి. నెంబర్ ఆఫ్ బుక్స్ డిస్ట్రిబ్యూటెడ్ బై గోవింద్ 2346, నెంబర్ ఆఫ్ ప్లేట్స్ డిస్ట్రిబ్యూటెడ్ బై గోవింద్ 1523, టోటల్ ఐటమ్స్ డిస్ట్రిబ్యూటెడ్ బై హిమ్ 3869. నెక్స్ట్, అరవింద్ సోల్డ్ కాటన్ వర్త్ 4324 అండ్ జూట్ ఫైబర్ వర్త్ 5025 ఇన్ ఏ మార్కెట్. హౌ మచ్ టోటల్ అమౌంట్ డిడ్ హీ గట్? చూడండి, అరవింద్ 6324 పత్తి, 5025 జనపనారను మార్కెట్లో అమ్మాడు. రెండింటిని అమ్మంగా వచ్చినటువంటి డబ్బులు, రెండు డబ్బుల్ని కలిపేయాలి. 6324 ప్లస్ 5025, రెండు అమౌంట్లని యాడ్ చేస్తే 11349 రూపీస్ వచ్చింది, కాటన్కి ప్లస్ జూట్కి ఫైబర్కి. నెక్స్ట్, వర్క్షీట్ 4. ఇక్కడ చూడండి, అడిషన్ విత్ క్యారీయింగ్. నెక్స్ట్, ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ 9928, సెకండ్ క్వశ్చన్ 9972, థర్డ్ క్వశ్చన్ 8041, ఫోర్త్ క్వశ్చన్ 9452, ఫిఫ్త్ క్వశ్చన్ 9060. నెక్స్ట్, ఇది చూడండి, యాడ్ 2542 అండ్ 6870 యాడ్ చేస్తే 9412. నెక్స్ట్, అలాగే 6589 ప్లస్ 8763 ఇట్లా యాడ్ చేస్తే 15352. నెక్స్ట్, ఫైండ్ ద నెంబర్ విచ్ ఈజ్ 6534 ఈజ్ మోర్ దాన్ 7026. ఇక్కడ చూడండి, 7026 సంఖ్య కంటే 6534 పెద్ద సంఖ్య ఏది అంటే ఏం చేయాలి? ఇప్పుడు దానికి అది యాడ్ చేసేసుకుంటే ఆ వచ్చే నెంబరే దానికంటే ఉండే పెద్ద సంఖ్య ఏంటి? 13560. నెక్స్ట్, కంప్లీట్ ద టేబుల్, 1 ఈజ్ డన్ ఫర్ యూ. ఇక్కడ చూడండి, ఏం లేదు, ఇటు సైడ్ నెంబరు ఇటు సైడ్ నెంబరు, చూడండి లెఫ్ట్ సైడ్ ఉండే నెంబరు ఈ నెంబరు యాడ్ చేస్తే ఈ నెంబర్ వస్తుంది. 2980కి 6849 యాడ్ చేస్తే 9829. అలాగే 2980కి 4567 యాడ్ చేస్తే 7547 వస్తుంది. అలాగే 2980కి 3984 యాడ్ చేస్తే 6964 వస్తుంది. అర్థమవుతుందా? నెక్స్ట్, ఇప్పుడు రెండవ దాంట్లో చూడండి, అలాగే 8642కి 6849 యాడ్ చేస్తే 15491. అలాగే మళ్ళీ 8642కి 4567 యాడ్ చేస్తే 13209. మళ్ళీ 8642కి 3984 యాడ్ చేస్తే 12626. నెక్స్ట్, ఇప్పుడు థర్డ్ వన్లో ఏంది? 7293కి 6849 యాడ్ చేస్తే 14142. మళ్ళీ 7293కి 4567 యాడ్ చేస్తే 11860. మళ్ళీ 7293కి 3984 యాడ్ చేస్తే 11277. ఓకేనా? నెక్స్ట్, వర్క్షీట్ 5. ఇక్కడ చూడండి, వర్డ్ ప్రాబ్లమ్స్ ఆన్ అడిషన్స్, రాత లెక్కలు, అడిషన్స్పై రాత లెక్కలు. నెక్స్ట్, నగేష్ స్పెండ్ ₹5450 for his father and ₹8500 for his mother to purchase clothes on the occasion of
షష్ఠి పూర్తి ఆఫ్ హిస్ పేరెంట్స్. హౌ మచ్ మనీ వాస్ స్పెంట్ బై నగేష్? చూడండి, నగేష్ 5450 రూపీస్ని వాళ్ళ నాన్నకు, 8500 రూపీస్ని వాళ్ళ అమ్మకు షష్ఠిపూర్తి కోసం బట్టలు కొనడానికి వాడాడు. టోటల్ ఎంత అన్నప్పుడు ఏముంది? ద అమౌంట్ స్పెంట్ టు పర్చేస్ క్లోత్స్ ఫర్ ఫాదర్ 5450. Amount spent to purchase clothes for mother 8500. Total amount spent by Nagesh 13950. Next, in a factory 4738 soaps were made on Monday and 3878 soaps were made on Tuesday. How many soaps were made in 2 days? చూడండి, మండే ఎన్ని సోప్స్ అమ్మారు, తయారు చేశారు, ట్యూస్డే ఎన్ని సోప్స్ తయారు చేశారు. సోప్స్ మేడ్ బై ఆన్ ట్యూస్డే 3878, స్పోర్ట్స్ మేడ్ ఆన్ మండే 4738. టోటల్ సోప్స్ మేడ్ బై 2 days 8616. నెక్స్ట్ వర్క్షీట్ 5. ఇన్ ఏ ఆర్కిడ్ there are 3865 sapota trees, 2548 mango trees. How many trees are there in the ఆర్కేడ్? ఒక తోటలో 3865. ఇక్కడ చూసారా, ఇక్కడ తెలుగులో వచ్చి కొబ్బరి చెట్లు అని ఇచ్చాడు, అక్కడ ఇంగ్లీష్లో సపోటా అని ఇచ్చాడు. మనం సపోటానే చెప్పుకుందాం. 3865 సపోటా ట్రీస్ ఉన్నాయి, 2548 మ్యాంగో ట్రీస్ ఉన్నాయి. టోటల్ ఎన్ని అంటే యాడ్ చేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ ట్రీస్ వచ్చి 6413. Next, Arjun purchased a TV for rupees 5500 and cooker for rupees 3645 from a shop. How much money he had to pay for both the articles? TV, cost of TV 5500, cost of cooker 3645. Money spent for both articles is 9145. Next, worksheet 6. First one, on the first day of the fair 3468 persons visited and the second day 1234 more visited than first day. How many persons visited fair on the second day? ఇక్కడ చూడండి, మోర్ అన్నప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ నెంబర్కి ఈ సెకండ్ నెంబర్ని యాడ్ చేస్తే అదే సెకండ్ డే వచ్చినటువంటి తెలుస్తుంది. ఇక్కడ క్వశ్చన్స్ చూడండి. వాట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ గివెన్ ఇన్ ద ప్రాబ్లమ్? ఏమిచ్చారు? నెంబర్ ఆఫ్ పర్సన్స్ విజిటెడ్ ఎగ్జిబిషన్. నెక్స్ట్, what is to be found? Number of persons visited the fair on the second day. Which process do you follow to solve the problem? Addition process. Okay na? Next, on the first day of fair 3468 persons visited. On the second day 1234 more visited than first day. How many persons visited in the fair in the second day? ఇక్కడ కూడా చూడండి, ఫస్ట్ డే 3468, సెకండ్ డే మోర్ వచ్చేసి ఎన్ని ఎక్కువ ఎన్ని 1234. సో టోటల్ యాడ్ చేస్తే 4702. నెక్స్ట్ వర్క్షీట్ 6. ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ ఫెయిర్, ఇది కూడా సేమ్ అదే క్వశ్చన్ అమ్మా. ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ పర్సన్స్ విజిటెడ్ ఆన్ ఫస్ట్ డే 3468, సెకండ్ డే ఈజ్ మోర్ 1234, టోటల్ యాడ్ చేస్తే 4702. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ ఫెయిర్ 3468, second day 1234 is more. How many persons visited fair in the second day అన్నప్పుడు మనం ఏం చేసినాం? ఫస్ట్ డే దానికి ఆ మోర్ ఉండేదాన్ని యాడ్ చేసినాము. టోటల్ ఎంత వచ్చింది? 4702 persons visited for the fair on second day. ఇదే ఆన్సర్. నెక్స్ట్ వర్క్షీట్ 7. The cost of a bicycle is rupees 7945. The cost of a tricycle is rupees 1680 more than of the bicycle. What is the cost of tricycle? ఇది కూడా సేమ్ ప్రాసెసే. కాస్ట్ ఆఫ్ ఏ బైసికల్ ఈజ్ 7945 రూపీస్. కాస్ట్ ఆఫ్ ట్రైసైకిల్ ఈజ్ మోర్ దాన్ బైసికల్ ఈజ్ 1680 రూపీస్. సో కాస్ట్ ఆఫ్ ట్రైసైకిల్ ఈజ్ 9625. నెక్స్ట్, in an electrician 3256 votes were polled to Ratnam. 2693 votes more than that of Ratnam were polled to Mohan. How many votes were polled to Mohan? ఇక్కడ చూడండి, ఒక ఎలక్షన్లో రత్నంకి 3256 ఓట్స్ వచ్చాయి, కానీ మోహన్కి 2693 ఓట్స్ రత్నం కంటే ఎక్కువ వచ్చాయి. అప్పుడు ఎన్ని వచ్చాయంటే మనం ఏం చేయాలి? ఇది కూడా దానికి అది యాడ్ చేయాలి. చూడండి, ఓట్స్ పోల్ టు రత్నం ఈజ్ అన్ ఎలక్షన్ 3256. Mohan got more than the votes is 2693. So
Total votes poured to Mohan is 3,256 plus 2,693. Total 5,949. Next. Third one. In a village, the number of males is 1,563, more than the number of females. If the number of female is 3,865, what is the total population of the village? ఇక్కడ చూడండి క్వశ్చన్. ఇక్కడ స్త్రీలు కంటే కూడా పురుషులు 1,563 మంది ఎక్కువ ఉన్నారు. కానీ ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. ఇక్కడ మనం పురుషుల్ని మేల్ని కనుక్కుంటూ టోటల్ కనుక్కోవాలి. ఫస్ట్ మనము మేల్ కనుక్కోవాలి. మేల్ కనుక్కోవాలంటే ఏం చేసాం, ఫీమేల్ కంటే ఎక్కువ ఎంత అని చెప్పాడు కదా. కాబట్టి ఫీమేల్కి ఎక్కువ ఎంత 1,563ని యాడ్ చేస్తే మేల్ వస్తుంది. అప్పుడు టోటల్ అన్నప్పుడు వచ్చిన మేల్ని ఫీమేల్ని యాడ్ చేస్తే టోటల్ వస్తుంది. చూడండి, నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ ఇన్ ద విలేజ్ ఈజ్ 3,865. నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ 1,563 ఈజ్ ద నెంబర్ ఆఫ్ female. So total number of population is 3,865 plus 1,563, 5,428. ఇప్పుడు ఇక్కడ మేల్ ఎంతమంది వచ్చారు, 5,428. నెక్స్ట్, కుమారి హ్యాస్ 5,340 and Subhashini has 1,480 is more than that of Kumari. How much amount Subhashini has? ఇక్కడ చూడండి, కుమారి వద్ద 5,340, సుహాసిని వద్ద కుమారి వద్ద ఉన్న డబ్బుల కంటే 1,480 ఎక్కువ ఉన్నాయి. అయితే సుహాసిని వద్ద ఉన్న సొమ్ము ఎంత అంటే ఏం చేయాలి, ఇది కూడా సేమ్ అంతే. కుమారి ఉన్న అమౌంట్కి అమౌంట్ యాడ్ చేస్తే ఆమె దగ్గర ఉండేదే వచ్చేస్తుంది. అమౌంట్ విత్ కుమారి హ్యాస్ 5,340, Subhashini has 1,480 is more than that of Kumari. Amount with Subhashini has 5,340 plus 1,480, 6,820. ఇది Subhashini. Next, worksheet 8. Addition more than 2 rows. First one, A ki answer 8,037, B 4,272, C 7,316, D 6,957, E 8,928. ఇక్కడ చూడండి మ్యాచింగ్. ఫస్ట్ వన్కి 6,000, సెకండ్ వన్కి 7,000, థర్డ్ వన్ 8, ఫోర్త్ వన్ 9, ఫిఫ్త్ వన్ ఫస్ట్ వన్ 5,000. నెక్స్ట్, estimate the nearest thousands of the number which is 3,752 is more than 5,438. చూడండి, అవి రెండు యాడ్ చేసినప్పుడు వచ్చే నెంబరు దేనికి దగ్గరగా ఉంది. ఇప్పుడు ఫస్ట్ అవి రెండు యాడ్ చేస్తే వచ్చే నెంబరు దాదాపు 9,000కి దగ్గరగా ఉంటుంది. కాబట్టి ద రిజల్ట్ ఈజ్ టు ద నియరెస్ట్ ఈజ్ 9,000 ఆఫ్ ద నెంబర్. ఓకే, ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. చూడండి, ఫస్ట్ దాంట్లో 0 మిస్ అయింది, అది పెడితే టోటల్ ఆన్సర్ వచ్చేసి 1452. నెక్స్ట్, సెకండ్ దాంట్లో ఫస్ట్ 0, తర్వాత 1, తర్వాత 2, 7, ఇది యాడ్ చేస్తే 15,621. అలాగే సిలో 5, 4, తర్వాత 2, ఈ మూడు మనం పెట్టినట్లయితే 8,079 వస్తుంది. వర్క్షీట్ 9. అడిషన్ మోర్ దాన్ 2 rows. ఇక్కడ చూడండి, మోర్ దాన్ 2 rowsతో ఉండే అడిషన్ ఇక్కడ చూడండి. ఏ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ 2,789 కార్స్ ఇన్ ద ఫస్ట్ ఇయర్, 3,968 cars in the second year, and 4,195 cars in the third year. How many cars did company manufacture in 3 years? Manufacturing of cars in first year 2,789, manufacturing cars in second year 3,968, manufacturing of cars in the third year 4,195. Total cars manufacturing in 3 years is 10,952. ఓకే, నా మూడు కనుక్కుంటే వచ్చేస్తుంది. A farmer spent 3,868 rupees on repairing the pipelines, 8,595 rupees electrical fittings in the house, and 4,568 on painting the walls. What is the total expenditure incurred by the ల్యాండ్లార్డ్? ఇక్కడ చూడండి, ఒక రైతు పైప్ లైన్ వేయడానికి 3,868 ఖర్చు చేశాడు. విద్యుత్ సామాగ్రి ఖర్చుల కోసం 8,595 కొన్నాడు. గోడలకు రంగు వేయడానికి 4,568 ఖర్చు పెట్టాడు. మొత్తం ఎంత ఖర్చు పెట్టాడు అంటే టోటల్ యాడ్ చేసుకుంటే 17,031 రూపీస్ని ఖర్చు పెట్టాడు. టోటల్ అమౌంట్ స్పెంట్. నెక్స్ట్, there are 4,573 men, 3,968 women and 1,436 children in a town. What is the population of the town?
అంటే ఏంటి, మొత్తం యాడ్ చేయాలి. నెంబర్ ఆఫ్ మెన్ ఇన్ ద టౌన్, నెంబర్ ఆఫ్ ఉమెన్ ఇన్ ద టౌన్, నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ద టౌన్. టోటల్ పాపులేషన్ ఇన్ ద టౌన్ 9977. నెక్స్ట్ వన్, the number of students in a primary, middle and senior classes are in a residential school are 5028, 2397 and 1845 respectively. What is the total strength of the school? ఇక్కడ చూడండి. ఇప్పుడు ఏం చేయాలి, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద ప్రైమరీ క్లాసెస్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద మిడిల్ క్లాసెస్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద సీనియర్ క్లాసెస్ మూడింటిని యాడ్ చేస్తే టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ద స్కూల్ ఈస్ 9270. నెక్స్ట్ వర్క్షీట్ 10. ఇక్కడ చూడండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. 2563 ప్లస్ 4127. ఇది ఏం లేదు, ఇటుపక్క 2 నెంబర్స్లో ఒకటి ఇస్తారు, ఒకటి మనం రాయాలి అంతే, ఇంకేం లేదు. ఫస్ట్ దానికి 78, సెకండ్ దానికి 6374, థర్డ్ దానికి 2563, ఫోర్త్ దానికి 3860, ఇటు సైడ్ 1450, ఇక్కడ వచ్చేసి 2 5489 ప్లస్ 39. ఇది ఈజీ, నెంబర్లు అక్కడే ఉంటాయి, ఏది మిస్ అయితే అది తీసి రాయడమే. ఇది చూడండి అమ్మా, అడిషన్ ఇంతకుముందు మనం ఒకటి చేసాం కదా, ఆ ప్రాసెస్ 2 సైడ్స్వి యాడ్ చేసుకోవాలి. ఇంకా చూడండి, 600 ప్లస్ 300 900, 30 ప్లస్ 40 70, నెక్స్ట్ 7 ప్లస్ 2 9, అప్పుడు ఏమవుతుంది 979. నెక్స్ట్ అలాగే ఇక్కడ చూడండి ఒక్కసారి, 300 500 800, 70 20 90, 4 2 6, అప్పుడు 896 అంతే. నెక్స్ట్ డూ ద ఫాలోయింగ్. సబ్ టాపిక్ అసెస్మెంట్. ఫస్ట్ దానికి ఆన్సర్ 7883, బి 9115, సి 15583, డి 15558. నెక్స్ట్ అలాగే కింద 5726, 11972. నెక్స్ట్ 2, ఫస్ట్ వన్కి 9000, సెకండ్ వన్కి 6000, థర్డ్ వన్కి 8000, ఫోర్త్ వన్కి 7000, ఫిఫ్త్ వన్కి 5000. నెక్స్ట్ Salman and Shrinu caught 2431 big fish and 1239 small fish. How many fish did they catch all? అంటే add 2431 plus 1239, total 3670. The cost of 1 quintal of rice is 4586 rupees. The cost of 1 quintal of dal is 1795, is more than the cost of quintal of rice. How much the cost of 1 quintal of dal? ఇది ఏంటి, మోర్ అన్నాడు కాబట్టి దానికి మనం యాడ్ చేయాలి. కాస్ట్ ఆఫ్ క్వింటాల్ ఆఫ్ రైస్ ఈజ్ 4586, కాస్ట్ ఆఫ్ క్వింటాల్ ఆఫ్ ద దాల్ ఈజ్ 1795, ఈజ్ మోర్ దాన్ ద కాస్ట్ ఆఫ్ క్వింటాల్ ఆఫ్ ద రైస్ ఈజ్. కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు, 4586 ప్లస్ 1795 యాడ్ చేసుకుంటే 6381 ఈజ్ ద కాస్ట్ ఆఫ్ ద 1 క్వింటాల్ ఆఫ్ దాల్. ఓకేమ్మా, ఈ వర్క్షీట్స్ అన్నీ అయితే అయిపోయాయి. నెక్స్ట్ వర్క్షీట్స్తో మళ్ళీ కలుస్తాము. నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అమ్మా, బాయ్.